బిగ్ బాస్ గురించి నీ ఒపీనియన్ చెప్పన్నా. వాస్తవానికి బిగ్ బాస్ అనేది ఒక దేవుడిచ్చిన వరం అన్న. ఎందుకంటే దేవుడైనా కూడా ప్రత్యక్షమై వరం ఇస్తాడో లేదో తెలియదు, కానీ నాగార్జున గారు అయితే ప్రత్యక్షమై సామాన్యులకు కానీ సెలబ్రిటీస్కి కానీ మీరు ఈ గేమ్ ఆడండి మీకు ₹1 కోటి ఇస్తా అంటున్నాడు. ఇంతకంటే దేవుడు ఎవరు ఉంటారన్న? నాకు తెలిసి నాగార్జున గారు ఒక దేవుని రూపంలో ఉన్న మనిషి అండి. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది కూడా ₹1 కోటి ఈ గేమ్ ఆడి అయితే గెలవడం జరిగింది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 కూడా సామాన్యులకైతే అవకాశం ఇచ్చారు. ఈసారి కూడా సామాన్యులు అంటే అందరు వస్తారండి. కాకపోతే ఏంటంటే అందరినీ ఒకటి చెప్పేది వినండి. సామాన్యులు అంటే అందరు వస్తారు. ఈ 4.5 కోట్ల 5 కోట్ల జనాభాను అందరు తీసుకోపోలేం కదండి. గేమ్ అంటే కొంతమంది లిమిటెడ్ పీపుల్సే ఉంటారు. సో అందులో కొంతమందిని స్పెషల్గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో సెలెక్ట్ చేశారు. సో ఏది ఉన్నప్పటికీ బిగ్ బాస్ అయితే చాలా బాగా అయితే నడుస్తుందండి. ఇప్పుడు కామన్ మ్యాన్ కింద సెలెక్ట్ అయిన వాళ్ళందరూ జెన్యూన్ గా సెలెక్ట్ అయ్యారు అనుకోవచ్చా? సెలక్షన్ అనేది అయితే జెన్యున్గా జరగలేదని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా ఉద్దేశంలో నా ఫ్రెండ్ అయితే మల్టీ స్టార్ మన్మథరాజా సెలెక్ట్ చేయాలని అనుకున్నా. ఎందుకంటే పాపం ఆయన హైదరాబాద్ మొత్తం కూడా ధర్నాలు చేస్తారు. హైదరాబాద్ చుట్టూ మొత్తం కూడా పాపం ఆయన ధర్నాలు రాశారు, అన్ని చేసి అన్ని ఓవర్ యాక్షన్ అన్న, మొత్తం ఓవర్ బిల్డప్ తప్పించి ఏం లేదు. చాలా మంది అయితే బాగానే ఆడుతున్నారు. మీరు అన్నట్టు కంటెస్టెంట్స్ దమ్ము శ్రీజ దుమ్ము లేపుతుందన్న, రీతు చౌదరి గారు కూడా బాగా ఆడుతున్నారు. దమ్ము శ్రీజ దుమ్ము లేపుతుందన్న. కాకపోతే నాకు నచ్చిన కంటెస్ట్ ఎవరు అన్నారంటే రీతు చౌదరి అన్న, చాలా బాగా ఆడుతున్నారు. గేమ్ లాగా చూడాలన్న, ఏం నేర్చుకోనికి ఉండదు. అన్ని గేమ్స్ ఉంటాయన్న.